లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. ఆశీర్వాదకర సృష్టిలో దేవుడు మనలను దర్శించాడు. జయ జయ గీతం జయకటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము అన్నాకయప వారల సభయు ఆదరుచు పరుగిరి అన్నాకయప వారల సభయు ఆదరుచు పరుగిరి. ఆయన లేచుననే మాట మధ్యలోనే మరి వీధుల గుంద రెడీ 1 2 3 పాడాలనుకున్న వారు మైకులు తీసుకుని పాడవచ్చు. ఇక్కడ పులిపిట్ లేదండి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము గీతం గీతం జయ జయ చప్పట్లు కొడుతూ చేతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము గీతం అందరం గ్లోరీ టు గాడ్ సంతోషంగా యేసురాజు లేచెను హల్లెలూయా గీతం గీతం జయ జయ చేతటి పాడెదము యేసురాజు లేచెను రాజు లేచెను హల్లెలూయా చూడు సమాధిని దొర్లింపబడెను చూడు సమాధిని పాడదాం చప్పలు కొడుతూ పడెను అందువేసిన ముద్ర అందువేసిన ముద్ర అందరూ సంతోషంగా ఆమేన్ యేసురాజు
లేచెను హల్లెలూయా లేచాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుస్తాం అందరం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నీ కుటుంబాన్ని చుట్టుముట్టిన చీకటిని వెలుగుమయముగా మార్చటానికి యేసు ఉయిర్తెలిందార్. అవినీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చటానికి యేసు తిరిగి లేచెను. అపరిశుద్ధులమైన మనలను పరిశుద్ధులుగా మార్చటానికి యేసు తిరిగి లేచిన. ఆమేనందమండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి. సమరుదాం కయతట్టి తాను చెప్పిన విధమున తిరిగి ఆ గీతం గీతం జయ జయ గీతం చేయతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పాటించెదము. హోసన్నా హల్లెలూయా పాట పాడుకుందాం అందరం కలిసి. హోసన్నా హల్లెలూయా బ్రతుకంత హల్లెలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను ఆరాధింతును. హోసన్నా హల్లెలూయా బ్రతుకంత హల్లెలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను ఆరాధింతును. లోక పాపాన్ని మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లగా. లోక పాపాన్ని మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లగా. పాప శాపాన్ని రూపు మాపిన దైవ సుతుడవు నీవే. హోసన్నా హల్లెలూయా బ్రతుకంత హల్లెలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను ఆరాధింతును. జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి. జయము జయము హోసన్నా స్తోత్ర గీతములు పాడి. ఆరాధింతును నిన్ను ఆరాధింతును ఆరాధింతును నిన్ను ఆరాధింతును. శుభం కలుగునుగాక. చెప్పాలి ఆమేన్, ఆమేన్. ఆయన వారి యొద్దకు వచ్చి మ్రొక్కగా యేసు భయపడకుడి. ప్రభు పలికిన మొదటి మాట భయపడకుడి. ఆదామా ఎక్కడ ఉన్నావు అని అనగా
నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకుంటిని అని మొదటి మానవుడు మొట్టమొదటిగా నోరు తెరచి పలికిన మొదటి మాట, నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకుంటిని. అందుని బట్టి మహామహిమ గల యేసు లేచిన వెంటనే వారిని చూచి, ఇక మీదట మీరు భయపడకూడదు. 2 చేతులు పైకెత్తి తలకు పైగా ఎత్తి చప్పలకూడదామండి. హల్లెలూయా. భయపడకుడి, నేనే మీ దేవుడనని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. దేవుని స్తోత్రం. మనమందరం కలిసి ఒకవేళ ఈ పాట మీకు తెలియకపోయిన ఎడల ఆఖరు చరణం హల్లెలూయా హోసన్నా Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. అందరం 2 చేతుల పైకెత్తి హల్లెలూయా హోసన్నా. ఎవరు మరి? ఆమేన్. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, oh my Aradhana Savior. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. ఆమేన్. హల్లెలూయా హోసన్నా. మరణతే జయితవానే అందరం హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. మరణమపై జీవాధిపతి మా ప్రియ తండ్రి, మరణాన్ని మృంగివేసి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా ఉన్ విజయం ఎంగే అని ఆర్భాటించిన పరిశుద్ధుడా, నీ పాదాలు మొక్కుచున్నాము తండ్రి. మమ్మల్ని చూచి శుభమని పలికిన దేవానికి స్తోత్రం. భయపడకుని అభయం ఇచ్చిన దేవానికి స్తోత్రం. చేరువచ్చిన బిడ్డలందరి యొక్క హృదయాలలో వారి గుండెలు చించుకొని మీలోనికి ప్రవేశించి నీ పునరుత్థాన వైభవముతో వారిని అలంకరించము తండ్రి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను ప్రభు. ఆమేన్. చెప్పాలి ఆమేన్. అందరం ఆమేన్. దైవ సందేశాన్ని విందాం. చదవబడిన పరిశుద్ధ పాఠ్య భాగాన్ని ఇప్పుడు మరొకసారి అందరం కలిసి చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. యోవాను 3వ అధికారం 14వ వచనం 15వ వచనం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు
ఎత్తబడవలెను. ఈ వచనాన్ని ఆధారము చేసుకొని ఇక పునరుద్ధానపు మైక్ దిగిపోయింది, చూసారా? స్టాండ్ దిగిపోయింది. ఈ పునరుద్ధానపు దినమందరి సందేశమునకు ఆధారముగా 2 చిన్న మాటలండి. మృతి, శృతి. మృతి లేనిదే శృతి లేదు. శృతి లేకపోయినా, మృతి లేకపోయినా దాని యొక్క ఆనందమే ఉండదండి. మృతి, శృతి అనే ఈ 2 పదములు తెలుగు భాషకు చెందినవి కావు. ఈ 2 పదములు సంస్కృత భాషకు చెందినటువంటివి. మృతి అనగా పుట్టిన ప్రతివాని యొక్క ఫైనల్ టార్గెట్. పుట్టిన ప్రతి ఒక్కటి, ఆయన సృష్టించిన సృష్టి అంతటికి చావు అనేది ఒకటి ఉందండి. అది ఫైనల్ గ్రాడ్యుయేషన్, ఫైనల్ విజన్ ఆర్ టార్గెట్ ఆర్ గోల్. ఆ మరణాన్ని పొందుకున్న తరువాతనే నిత్య జీవానికి వారసులుగా మార్చబడేటువంటిది. అందుని బట్టి పేరు ఎరగనటువంటి ఒక మహాకవి అన్నాడు, పుట్టుట గిట్టుట కొరకే గదా, పుట్టిన ప్రతివాడును మరణముందుటకే గదా అని. 2వ పదం శృతి. శృతి అనగా భారతీయ కళలు, అనగా భారతీయ సంగీత సప్త స్వరాలతో కూడిన ఈ యొక్క వాయిద్య బృందములో వాడబడేటువంటి మరొక సంస్కృత భాష అండి. ఈ యొక్క ముందు చేయబడే అలంకరణ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎత్తైన శిలువ, ఈ అలంకరణ అంతా కూడా చేయటానికి ఇది మనుషులు చెప్పితే చేసేది కాదండి. నెవర్. ఒక పాస్టర్ గాను, ఒక సంఘ పెద్దగాను, ఒక గ్రామ పెద్దగాను, అయ్యా యవనస్తులందరూ ఇది చెయ్యండి అంటే ఎవరు చేయలేరు. నెవర్. వారి ఎత్తు బంగారం తూసిస్తాం, ఈ పని చెయ్యండి అంటే ఎన్నో రకాల సాకుబోకులు చెప్పి చేయకుండా తప్పించుకుంటారండి. ఈ చుట్టూ ఉన్నటువంటి అలంకరణ అంతటికి ఈ ముందున్నటువంటి అందమైన సిలువ ఇచ్చింది విలువ, సిలువ ఇచ్చింది నిలువ, సిలువ నన్ను పిలిచింది తన బిడ్డగా ఉండమని. ఆ మహిమ గల సిలువ చుట్టూ అలంకరించిన అలంకరణకు ఇదేదో అనుకున్నంత మాత్రం జరిగిపోయిన పని కాదండి. ఇది దానికి చెందినటువంటి బృందం, టీము, వారందరూ రాత్రింబగళ్ళు కష్టపడి వారు చేసిన త్యాగానికి, వారు చేస్తూ ఉండగా నా తలంపుల్లో పుట్టినటువంటి ఒక తలంపు ఏమనగా, ఒకవేళ నేనే ఈ సంఘానికి ఒక పాస్టర్గా ఉన్నాను కాబట్టి కొంతమంది యవనస్తుని పిలిచి ఇలాగ మీరు డెకరేషన్ చేయండి అంటే వారు చేస్తారా? దాని వెంటనే ప్రభు నా తలంపుల్లో ఉంచిన, ఆయన నాతో మాట్లాడాడని చెప్పటం లేదండి, నా తలంపుల్లో ఉంచిన తలంపు ఆయన మీద ఉన్న ప్రేమ ఈ అలంకరణకు కారణం. చప్పట్లు కొట్టి దేవుని నామమున అందరం రాజు చప్పట్లు కొట్టాలా? ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు దీనికి సహాయపడినటువంటి వారిని దీవించునుగాక. ఎంత కష్టపడి చేసిన ఈ యొక్క పనంతటిని జస్ట్ వచ్చాం, చూసాం, అయిపోయిందంతే. ఇంత త్యాగపూరితమైన యొక్క వర్క్ అంతటిని మన కంటితో చూసాం, అయిపోయింది. అలాగే కొలవలేని ఎత్తైన ఆకాశ మండలములో ఉన్న ఆ ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు
7 రంగుల ఆ ఇంద్రధనుస్సును ఊరికి తల ఎత్తుతాం, చూస్తాం. కొంతమందికి బైబుల్ జ్ఞానం ఉన్న వారికి ఆదికాండం 8వ అధ్యాయం గుర్తుకొస్తుంది. కొంతమంది సైన్స్ పండితులకు ఇది జరుగునని సైన్స్ చెప్పింది కదా అని మరికొందరు అనుకుంటారు. మరికొందరు ఏదో ఒక కీడు జరగబోయేది, ఆ కీడు తప్పించి మేలు కలుగజేస్తాడు ఆయన అని ఆ ఇంద్రధనుసును చూచిన వెంటనే చూడటం, తలంపుల్లో ఊహించడం జరిగిపోద్దండి. అదే శృతి, సరిగమ పదనిస, సప్త స్వరాల సంగీత గాన ప్రతిగానములను చెబుతూ వింటాం. విని వెంటనే ఇష్టమైతే మరొకసారి వింటాం, ఇష్టం లేకపోతే వెంటనే తప్పుకుంటాం. ఒకటి ఇష్టమైంది అనుకోండి, నీకు తెలియకుండానే నీ చేతులు చిటికి వేస్తావా, నీ చేతులు వెనకాల కట్టుకున్నా కానీ, లేక నీ చేతులు ఫింగర్స్ వాటికవే మూవ్ అవుతావండి. దేవుని స్తోత్రం. శృతిలో ఉన్న మహిమ, స్పర్శ, జీవం, ప్రేరేపణ అటువంటిది. మృతి శృతి పాటకు తాళం, రాగం, స్వరం, కమ్మధనం, వినసొంపు కలిగినటువంటి ఆ నినాదమును కలుగజేసేటువంటి ఈ అన్నింటికి ఒకే ఒక మాట శృతి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మృతి లేనిదే శృతి లేదండి. మృతి, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాను. కొన్ని వందల సంవత్సరాలకు ముందు, 2000 సంవత్సరాలకు ముందు అనగా యేసు ప్రభువునకు ముందు 600 సంవత్సరాలకు ముందు గౌతమ బుద్ధుడు చనిపోయాడటండి. చనిపోయిన తర్వాత కొన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిని త్రవ్వుచు ఉండగా ఏదో ఒక ఎముక దొరికిన వెంటనే ఇది గౌతమ బుద్ధుని యొక్క ఎముక అని వారు ఊరేగించారట. ప్రియులారా, కానీ సర్వ మానవ సంరక్షకుడైన యేసుక్రీస్తు సమాధి చేయబడేను. నికోదేము, అరిమత్తయ్యగు యోసేపులు ఆ పవిత్రమైన దేహాన్ని గవర్నర్ పిలాతు వద్దకు వెళ్ళి అడిగి పుచ్చుకొని భద్రముగా యూదుల ఆచారము ప్రకారం దానిని భద్రపరిచి సమాధి చేయగా, ఆయన చెప్పిన ప్రకారం, తాను లేతునని చెప్పిన ప్రకారం ఆయన మృత్యుంజయుడై లేచాను. ఏ ఎముక, ఏ తల వెంట్రుక, ఏ నెత్తురుడాగు ఆ సమాధిలో వదలలేదండి. ఆయన లేచిన వెంటనే, మీరు ఎంతమంది మీ పడకల నుంచి లేచిన వెంటనే మీరు పండుకొని లేచిన బెడ్ లేక దుప్పటి క్రమంగా సర్ది వచ్చారు? బట్ ఈ రోజు నుండి చేయండి. ఆయన లేచిన వెంటనే తనను చుట్టినటువంటి ఆ యొక్క బ్యాండేజ్ క్లాత్ ఆయన చుట్టి పెట్టిన ఆ సమాధి నుంచి లేచిన వెంటనే ఆ వస్త్రములను, ఆ నార బట్టలను ఆయన చక్కగా మడిచి ఐరన్ చేసినట్లుగా చేసి సమాధిలో ఒక మూలన పెట్టారటండి. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరుస్తాం. Our resurrection Lord is a disciplinary God. మన యొక్క పునరుద్ధానుడైన యేసు క్రమశిక్షణ కలిగిన వాడండి. దేవునికి స్తోత్రం. ప్రభునందలి ప్రియులారా, ఆ పరిశుద్ధ వచనాన్ని చదవాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించచ్చు ఉన్నది. చదవగలరా? మీ పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి వ్రాసిన సువార్త, 3 సువార్తలలో ఆ మహిమ గల మాటను మీరు చూడగలరు. చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. 3వ దినము వరకు నాకు సమాధి భద్రము చేయజ్ఞాపించును. వారు వచ్చి
వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచానని ప్రజలతో చెప్పుదరేమో అని ఆ క్రింద వచనాలు. అలాగే యోహాను సువార్తలు ఆఖరు 20వ అధ్యాయములోను ఆ మాట మనం చదవగలం. 7వ వచనం అందరం చదువుదామండి. ఏం చదివితే మీరు చదివితే అందరం ఏకగ్రీవంగా. యోవాను 20వ అధికారం 7వ వచనం. నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు వారి బట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుట చూచాను. లేచిన వెంటనే ఆయన వాటిని వదిలిపెట్టి వేయలేదండి. అమ్మా అయ్యా, వాటిని ఐరన్ చేసినట్లుగా చక్కగా మడిచి ఇవి ఎప్పటికైనా నాకు సాక్షార్థముగా ఇంగ్లాండ్ మ్యూజియములు దాయబడును అనేటువంటి మనస్సుతో ఆ పరమ తండ్రి వాటిని చుట్టి పెట్టి అక్కడ పెట్టిన తర్వాత లేచారటండి. హల్లెలూయా. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, గెలచినాడురా ఆయన. నేతను చెప్పినట్లుగా లేచిన మృతి శృతి దేవుని పరిశుద్ధ నామమందు ఆయన ఎందుకు లేపబడేను అనగా, నెంబర్ 1, సర్వమానవులందరినీ ఆయన వద్దకు ఆకర్షించటానికి. చదువుదాం ఆ పరిశుద్ధ లేఖన భాగం ఏమని మనలను హెచ్చరించు ఉన్నదో. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. ఆమేన్. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు నెత్తెను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మస్ట్ బి రైజ్ అప్. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎగ్జామినేషన్స్ రాసిన పిల్లలు, ఎగ్జామ్స్ రాయబోయేటువంటి వారు, మీ పేపర్లు మీ యొక్క టీచర్స్ ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటారు. నాతో పాటు మీరు బైబిల్ చదివితేనే మీరు పాస్ అవుతారు, లేనిచో ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే, బైబిల్ చేతిలో పెట్టుకొని నిద్రపోకూడదు. నేను చదవమన్నప్పుడు నాతో పాటు చదవాలి. మనుష్య కుమారుడు ఎత్తబడవలయను. ఆయన ఎత్తబడినప్పుడు ఏమి చేయనటండి? యోహాను సువార్త 13వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం చదివేటువంటి ముందుగా, ఒక ప్రక్క మ్యాగ్నెట్, కాంతం అంటాం కదండి, కాంతం. ఒక ప్రక్క కొన్ని శీలలు, మేకులు చేతితో పట్టుకొని ఇటు అటు 2 చేతులకు మధ్య 2-3 అడుగులు, 2-3 3 or 4 feet డిఫరెన్స్ ఉన్నప్పటికీ కుడి చేతిలో ఉన్నటువంటి మ్యాగ్నెట్, ఎడమ చేతిలో ఉన్నటువంటి ఆ శీలల్ని దగ్గరకు లాగుతూ ఉంటదండి. వైబ్రేషన్ మాదిరిగా చేతిలో ఒక రకమైన స్పందన, కదలిక కలుగుద్ది. అప్పుడు మనం కొంచెం కాస్త దగ్గరకు చేర్చగా ఈ అయస్కాంతము ఈ శీలల్ని లటక్కనంటుకొని ఆకర్షిస్తుందండి. అదే ఆకర్షణ. మనుష్య కుమారుడు ఎత్తబడవలయను. ఎత్తబడిన మనుష్య కుమారుడు ఏమి చేయును అనగా, చదువుదాం పిల్లలు, ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలు, రాసిన పిల్లలు, మీరు పాస్ అవ్వాలి అని అనుకుంటే నాతో పాటు అందరం కలిసి చదువుదాం. నా పిల్లలు పాస్ అవ్వాలి అనుకున్న తల్లిదండ్రులు ఊరికే బైబిల్ చేతిలో పెట్టుకొని కునుకు వేయబోకండి. యోవాను 13వ అధ్యాయము
33వ వచనమందు ఏమని వ్రాయబడిందో, 32, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల. మరలా దేవుని స్తోత్రం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఎందుకేసు ప్రభు వారు లేచారండి? భూమండలమందున్న సర్వమానవాళిని సాతాను సర్పపు కాటు వేసిందండి. చావు దెబ్బ తిన్నారు, చావు కాటుకు చచ్చిపోయారు కొందరు చస్తూ ఉన్నారు, కొందరు చావబోతూ ఉన్నారు. గమనించాలి, 3 కార్యాలండి. 3 టెన్స్: పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వర్త, భూత, భవిష్యత్ కాలములలో చచ్చిపోయారు. ఇట్స్ మీన్స్ పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, చచ్చుచూ ఉన్నారు, అది ప్రజెంట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్, చావబోతారు. ఈ 3 రకాల పరిస్థితులలో ఆది ఘట సర్పం, ఆదిలోనే మొదటి మానవులను సర్పము కాటు చేత తన యొక్క దైవిక మనస్సు, దైవ రూపం, దైవ స్వభావం, డివైన్ నేచర్, డివైన్ బ్యూటీ, డివైన్ మైండ్ సకలాన్ని తన వశము చేసుకొని శరీర క్రియలతోటి సర్పం కాటు వేసిందండి. From the day onwards, all the human being, సర్వ మనుష్య జాతి చచ్చిపోయారు, చచ్చిపోవచ్చున్నారు, చనిపోబోవచ్చు ఉన్నారు. ఈ సర్పపు కాటు నుండి విముక్తి కలుగ చేయటానికి ఏకైక పరిష్కారం ఏ దైవమైతే మొదటి మానవుణ్ణి చేసిందో అదే దైవం తన స్వరక్తం ఇస్తేనే తప్ప ఈ విషపు కాటు విరుగుడు కాదండి. దేవుని బిడ్డలారా, ఈ ఈస్టర్ ఉదయ కాలమందు, ఈస్టర్ అని అంటున్నాం మనం. ఈస్టర్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో ఎక్కడ వ్రాయబడలేదు. నెవర్ 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 ద వరల్డ్ డిడ్ంట్ రిటన్ ఎనీ స్క్రిప్చర్. ఎక్కడ ఇక మాట రాయబడలేదండి. ఒక అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం, అది కింగ్ జేమ్స్ వెర్షన్ లో మాత్రమే ఈస్టర్ అనే మాట మీరు చూడగలరు. ఎందుకనగా ఈస్టర్ అనే దేవత పండుగను ఆచరించేటువంటి ఆది మానవుల అన్య దేవత పండుగండది. ఆ యొక్క పండుగను రాను ప్రభువు నమ్మిన తరువాత నూతన జన్మ ఎత్తినటువంటి వారు పునరుద్ధానపు పండుగను, మృత్యుంజయుడైన యేసునాథుని యొక్క పండుగను మహా వైభవముగా జరిపించుకొనుచు ఉన్నటువంటి దినాలలో ఈస్టర్, పస్కా అనేటువంటి మాటలో నుండి పుట్టినటువంటి ఈ పదాన్ని వారు ఈస్టర్గా వినియోగించారు. అది సర్వలోకమంతయు కూడా ఈస్టర్ పండుగను అంటారు కానీ పునరుద్ధానపు పండుగ, మృత్యుంజయుడైన యేసునాథుని యొక్క మహా పర్వదినమని ఎవరు పలకరండి. దేవుని స్తోత్రం. ప్రభు మాటలు ఆలకిస్తున్న దైవ జనమా, ఈ విషపు విరుగుడు ప్రతి మానవుల నుంచి విముక్తి చెందాలి అంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మనుష్య కుమారుడు ఎత్తబడకుండా ఈ సర్పపు కాటుకు విమోచన లేదండి. పునరుద్ధాన దినమందు సంఖ్యాకాండము 21వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు చదవగా, సండే స్కూల్ బాల్య దశలో నుండి ఈ కథ మనం వింటూ ఉన్నాం. వారి మధ్యకు పాములు వచ్చావి,
వచ్చిన పాములు వచ్చిన వారిని ఎల్లరిని కరిచివేయగా కొందరు చనిపోయారు. దట్ ఈజ్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ కొందరు చనిపోవచ్చు ఉన్నారు. ఫ్యూచర్ టెన్స్ మరికొందరు నుగురు కక్కుచ్చు ఉన్నారు. ఈ విధమైన పరిస్థితుల మధ్య దేవుడైన యెహోవా మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇంతమంది చనిపోవచ్చు ఉన్నారే, చచ్చిపోయారే, చనిపోవచ్చున్నారే, చనిపోబోతున్నారే, వీరిని ఇందుకేనా నన్ను రప్పించింది అని మోషే ప్రార్థన చేయగా మోషేకు దేవుడు చెప్పాడండి, పాలెములో ఒక కొయ్య నట్టిన కొయ్య మీద ఇత్తడి లోహంతో సర్పము చేసి ఆదిలో ఏదేను వనములో ఏ సర్పమైతే వెళ్ళిందో అదే రూపము యొక్క రూపురేఖలు మోసే తలంపుల్లోనికి దేవుడు పెట్టగా ఆ సర్పము యొక్క రూపములు ఇత్తడి సర్పమును చేసి కొయ్య మీద వేలాడదీసిన తర్వాత మోసే దండోర ఎత్తి చెప్పాడండి, బ్రతక గోరు వాడు ఎవడైనా ఉన్న ఎడల నిదానించి దీని వైపుగా చూడుడి, మీరు బ్రతుకుదురు అనేను. చచ్చినోళ్ళు చచ్చిపోయారండి. చనిపోవచ్చున్నటువంటి వారు ఈ శబ్దాన్ని విన్నవారి యొక్క మృతిలో శృతి కలిగను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవనామాన్ని మహిమపరచుదముగాక. చస్తూ నుగర కక్కుచున్నటువంటి వానికి ఆఖరు మాట వరకు చెవులు పని చేయనండి. మోషే పలికిన మాట వారు వినిన తర్వాత వారి యొక్క మృతిలో కలిగింది శృతి, వారికి వచ్చింది జీవం. మోసే ఏ మాట పలికినా దేవుడు పలకమనకుండా పలుకడు, ఇది దేవుని యొక్క వాక్యే అని జీవము లేని విషము లేని ఇత్తడి లోహముతో చేయబడిన సర్పము వైపు వారు నిదానించి చూడగా కనురెప్ప ఇటు అటు త్రిప్పకుండా నిదానించి చూడగా వారు బ్రతికిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృతి వారికి శృతి కలుగజేసి జీవమును కలుగజేశాను. లిసన్, యోహాను సువార్త 3వ అధ్యాయం అన్న వెంటనే మనం చనిపోయే వరకు, ఈ బైబిల్ మనకు దూరం అయిపోయే వరకు, మనం చనిపోయే వరకు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు దూరపరిచి మనం మోసుకొని వెళ్ళిపోయే వరకు మర్చిపోకండి. యోహాను సువార్త 3వ అధ్యాయం అన్న వెంటనే నికోదేముతో సంభాషించిన సంభాషణ, కాన్వర్సేషన్ విత్ ద రూలర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆఫ్ నికోదేమ్. మీ తలంపుల్లో సీరలు కొట్టినట్టుగా ఈ అధ్యాయం నిలిచి ఉండునుగాక. మబ్బు పట్టిన సమయములో చీకటి వేళలో రహస్యముగా యేసయ్య వద్దకు వచ్చి సందేహాన్ని అడగగా ఆయన కథ చెప్పుకుంటూ వచ్చి, ఎందుకనగా నికోదేము 6,000 మంది పరిసయ్యులలో ఇతడు ఒకడండి. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఇతడు రూలర్ ఆఫ్ ది ఇజ్రాయెల్స్, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క హీ వాజ్ ఎ టీచర్ ఆఫ్ ది ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉపాధ్యాయుడండి. సెనహెడ్రిన్ సంఘం యొక్క సభ్యత్వాన్ని కలిగినటువంటి వాడు. హీ వాజ్ ఆనరబుల్ పర్సన్, గౌరవార్థమైనటువంటి వ్యక్తి అండి. కావున అతనితో మాట్లాడాలని చాలా తెలివిగా మాట్లాడాలండి. మీ మధ్య పాస్టర్గా నిలవబడి ప్రసంగించడం తేలిక కాదండి. చాలా జ్ఞానంగా కొన్ని రోజులకు ముందే ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. ఏదైనా తప్పులు పట్టేస్తారండి. ఆయనకు బదులు ఇక్కడ పెట్టిన తెల్ల సిలువలు నన్ను సిలివేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటిది. వినండి ప్రియులారా, నికోదేముతో కథ చెప్పుకుంటూ ఒక్కొక్క పడికట్టు దింపుకుంటూ వచ్చి, అయ్యా
என்னாகமம் 21ஆம் அதிகாரம் 1 முதல் 10ஆம் வசனம். ஆதி ஆகமம் 3ஆம் அதிகாரத்தில் இருக்குதான அந்த సర్పం యొక్క కాటు, ఆ సర్పం దైవ స్వభావాన్ని మార్చివేసి శరీర క్రియలను ప్రవేశపెట్టినటువంటి ఆది దినము నుండి ఎన్నాగమం 21 సంఖ్యాకాండం 21వ అధ్యాయం వరకు చదివిన ఎడల అక్కడ సర్పం ఎలాగు ఎత్తబడెను అలాగునని మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చదువుదామండి. ఇప్పుడు అందరు బైబుల్ ఉన్నవారు, పరీక్షలు రాసిన పిల్లలు, మీ పిల్లలు పాస్ అవుతారు అవ్వాలి అని ఆశపడేటువంటి వారు చదివినా చదవకపోయి నాతో పాటు ఏదో ఒకటి అమ్మమ్మమ్మమ్మమ్మనో బోబో బోబో అని ఏదో ఒక పెదాలు పలికించాలండి. అలాగే కూకున్నారనుకో మీ యొక్క కష్టం ఫలించకపోవచ్చేమో. మీ అమ్మ ఏం పరీక్షలు రాసిందయ్యా? మీకమ్మ. కాబట్టి మీ అమ్మ పాస్ అవ్వాలంటే అందరం చదువుదామండి. యోవాన్ 3ఆం అధికారం 14వ వచనం. ఆమేన్. అరణ్యములో బలంగా అరణ్యములో మోషే సర్పం ఎలా ఎత్తెను అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మళ్ళా చదువుదామండి. మీ పిల్లలు పాస్ అవ్వాలని ఆశించే తల్లిదండ్రులు, ఎగ్జామినేషన్స్ రాసి వచ్చిన పిల్లలు మీరు పాస్ అవ్వాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ ద్వారా స్టేట్ ర్యాంక్ మార్కులకు బహుమానం పొందాలనుకున్నవారు రెడీ? 1 2 3. అరణ్యములో అబ్బా ఎంత ఆశ! మీ పిల్లలు పాస్ అయిపోతారు, పాస్ అయిపోయారని దేవునికి స్తోత్రం. అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని నికోదేముతో చెప్పారట. యోవాన్ 3:14. యోవాన్ 3:16 என்னோட சேர்ந்து சொல்ல முடியுமா? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మీ మీద ఉన్న పాప పాశాలను పెట్టుకొని మోసాడండి. అదే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ మాటలు విన్న తర్వాత చాలా రోజులు అయిపోయిందండి. శుక్రవారం సిలువ వేయటానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోగా 7 నిలవబడ్డారండి. 7 ఆమేన్. 1 యేసయ్య తల్లి. చెప్పండి యేసయ్య తల్లి. చెప్పాలి యేసయ్య తల్లి. మరియమ్మ సహోదరి సలోమి. పలకాలి సలోమి. సలోమి అన్న వాళ్ళు ఎవరన్నా సలోమి. ఆ తర్వాత క్లోప, మంచి జీవించబడదు కాక క్లోప మరియు మగ్దలేనే మరియా. ఈ నలుగురిలో నాకులాగా ఒక నాకులాంటి నలుగురు ఉన్నారండి. ఆయన పేరు అమ్మా వెరీ గుడ్. కాదు, ప్రభువుని ప్రేమించిన శిష్యుడైన యోహాన్ వారితో పాటు గాఢాంధకారం కమ్ముకుంటూ వస్తున్నదండి. The third was finished. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుని పిలిచాడు, ఇదిగో నీ తల్లి. అప్పగింతలు జరిగినవి. క్రొత్త నిబంధన వడంబడిక నెరవేర్చబడినదండి. క్రొత్త నిబంధన వడంబడిక నెరవేర్చి తల్లి శిలువ కొయ్య వద్ద నిలుచున్నటువంటి శిలువ కొయ్య వద్ద నిలుచున్న లిజన్ శిలువ కొయ్య వద్ద నిలుచున్నటువంటి నిర్మాణ శూన్యములో గతంలో ఒకసారి చెప్పాలండి. బిడ్డ పాల కొరకు ఏడుస్తూ ఉంటదండి. ఏడుస్తూ ఉన్నప్పుడు తండ్రి వెళ్ళినా ఊరుకోదు. దానికి తెలుసు మా నాన్న దగ్గర వచ్చే దుర్వాసన ఎటువంటిది అని. మేనత్తెలినా ఊరుకోదండి, చిన్నమ్మ వెళ్ళినా ఊరుకోదు, అక్కెళ్ళినా ఊరుకోదు. కానీ తల్లి ఆమెడ దూరం ఉండగానే ఆ తల్లి దగ్గర ఆ వస్త్రం, ఆ కట్టిన చీర మార్చి వారమైన 10 రోజులైనా ఆ వాసన బిడ్డకు తెలుసు. వీళ్ళ
గుక్క పట్టి ఏడిచేటువంటి ఆ ఏడుపు మెల్లగా స్లో చేస్తుంది. గ్లోరీ టు గాడ్. ఈ ఉదయ కాలం ముందు నీ తల్లి ఆదరణకి దూరమైన నీకు తల్లికి బదులుగా తల్లిగా ఉండటానికి యేసు ఉయిర్ తెలిందా. దేవునికి స్తోత్రం. ఆ తల్లి సిలువ కొయ్య వద్ద నిలుచుండుట, అఘోరమైన సిలువ మరణాన్ని అనుభవిస్తూ మెడనరాలు లాగివేస్తున్నవండి. శీలల వంటి ముళ్ళులు కొట్టబడగా ఈ పెంకు పగిలిపోయిందండి. కళ్ళల్లో ఉండే తల వెంట్రుకంతటి నరాలు నెత్తురుతో నిండిపోయావి. అటువంటి పరిస్థితులలో ఆ కఠిన బాధను అనుభవిస్తూ సిలువ కొయ్య వద్ద ఉన్న తల్లిని ఆ మిగిలినటువంటి సలోమి, క్లోపా భార్య, మగ్దలేనే మరియ, అపొస్తలుడైన యోహాను, వీరితో పాటు నికోదేము, అరిమత్తయుగు యేసేపు ఉండగా గాఢాంధకారం కమ్ముకుంటూ వస్తూ ఉంది. భూమి పునాదులు కదిలిపోవచ్చు ఉన్నవండి. సూర్యుడు అదృశ్యమైపోయాడండి. సమాధులు తెరవబడినవి. పరిశుద్ధులు రైజ్ అప్ ఫ్రమ్ ద టూమ్స్. సమాధులలో నుండి పరిశుద్ధులు లేపబడుచు ఉన్నారు. అంధకారములు అరుణోదయం. మృతిలో శృతి కలిగిందండి. మృతిలో సంగీత సునాదం ఏర్పడగా నికోదేము యొక్క హృదయం తెప్పరిల్లింది. నికోదేము యొక్క హృదయం నికోదేము యొక్క ఇన్నర్ నాయిస్ అంతరాంద్రియపు కண்களை తెరంద ఉడనే ఆ రోజు చెప్పిన మాట, మనుష్య కుమారుడు ఎత్తబడవలయను. అది తన చెవుల్లో మారు మ్రోగగా ఆ మనుష్య కుమారుడు ఇతడేనా? మరణ శాసనము రాసిన ఇతడే మరణాన్ని పొందిన. పాపము చేసిన మరణ శిక్ష నందాలి, పాపము చేసిన వానికి మరణ శిక్ష విధించాలి అని శాసనాన్ని రాసిన ఆ గనుడైన ఈ మరణాన్ని అనుభవించింది అని నికోదేము, అక్కడ ఉన్న అరిమత్తయుగు యేసేపు కలవరము చెంది ధైర్యాన్ని పొందుకొని వారిని ఆవరించినటువంటి గాఢాంధకారములో శృతి కలగగా వారు ధైర్యపరచబడ్డారండి. వారు ప్రోత్సహింపబడ్డారండి. They were all to be encouraged in that moment. Hallelujah, hallelujah. వారు ప్రేరేపితులై రనవే ఫ్రమ్ ద గవర్నర్ పిలాతు వద్దకు వెళ్ళారండి. అయ్యా, ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఆ దేహాన్ని మాకు అప్పగించమని. ఎంత గుండె ధైర్యం అండి, ఎంత గుండె ధైర్యం. క్రీస్తు నమ్మినటువంటి వారు సింహాన్ని పోలినటువంటి వారిగా ఉందరు. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడి వారి పిరికి మంటలు కాదండి, వెనకకు తిరిగిపోయేవారు కాదండి. అగ్ని మంటలనైనాను, మరణాన్నైనాను, నదులనైనాను, జలములనైనాను, చిల్లమండలైనాను ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి వారు. దేవునికి స్తోత్రం. మృతి శృతి కలుగ చేయ మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యోహాను 13:34 మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు ఎందరు ఆయన వైపు చూచుదరో, ఎందరు ఆయన శిలువను నిదానించి చూచుదరో, ఎందరు ఆయన ముఖములోనికి ముఖం పెట్టి చూచుదరో వారందరికీ వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహిమ పరిశుద్ధము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ఎందరు నిన్ను చూచిరో
ఆయన వైపు చూచిన ప్రతి వారికి, ఆయన వైపు చూచిన ప్రతి వారికి, పాపిని యేసయ్యా అని ఆయనలోనికి చూచిన వారికి, రోగిని యేసయ్యా అని ఆయనలోనికి చూచిన వారికి, అనాథిని యేసయ్యా అని ఆయనలోనికి చూచిన వారికి, సర్పపు కాటు తిని చనిపోవచ్చున్నాను యేసయ్యా అని ఆయనలోనికి చూచిన వారికి, పల విధాల లోక బంధకాలలో బంధింపబడి ఆయనలోనికి చూచిన వారికి జయం, ప్రభువు విజయాన్ని కలుగజేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆయనే మరణ శాసనం రాసిన వాడండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ఆశ్చర్యమైన మాటలు మనం చదవగలం. 9వ అధ్యాయము 16-17 వచనాలు. సమయం ఎంత అవ్వలేదండి, అందరూ వెళ్ళిపోదాం ఒక 10 నిమిషాల్లో. ఆమేన్. మరణ శాసనం ఎక్కడ ఉండును, అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం. తర్వాత అందరం చదువుదాం. రెడీ, 1 2 3. మరణ శాసనం అంతా చెప్పండి. మరణ శాసనం ఎక్కడ ఉండును చెప్పటం లేదు. మరణ శాసనం చెప్పాలి. మరణ శాసనం ఎక్కడ ఉండును, అక్కడ వ్రాసిన వాని మరణం అవశ్యం. తప్పించుకోవటానికి వీలు లేదండి. జామీన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒకవేళ తప్పించుకొని పోతే ఆ జామీన్ ఉన్నవాడు వెళ్ళి జైల్లోనే కూర్చోవాలి. వ్రాసిచ్చినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు, ఆ వ్రాసిన వాడు ఇది వీనికి ఇచ్చి వేయుచున్నానని నిజ సాక్ష్యము పలకాలి. అవశ్యం. అది తప్పించుకొనటం అసాధ్యం. దేవుడి గారు ఆ మాట తెలుగులో తమిళ బైబిల్ చదవండి. ఆ ఓడెత్తున్నదో ఇంకా బలంగా ఏం ఉండాగ వేండు, తప్పించుకొని పోవటానికి లేదు. ప్రభునందలి దేవుని యొక్క బిడ్డలారా, మరణం మృతి ఆయన అనుభవించారు. చిన్న కథ చెప్పి ముగించాలని అనుకుంటున్నా. కోయ ప్రసాద్ వారు వస్త్రాలు ధరించరండి. ఈ సమలకు ఒక గుడ్డ కట్టుకుంటారు. స్త్రీ హాఫ్ డ్రెస్ వేసుకుంటారు. వీరు ఇక్కడ కొండల మీద ఉంటారు. ఒక 40 కోయ జాతుల మనుష్యులకు ఒకే ఒక త్వర, అతడే న్యాయాధిపతి, అతడే రాజు, అతడే కింగ్. అతడి శాసనం విధిస్తే శాసనం అవునంటే అవును, కాదంటే కాదు. అవునా? కడపంలో వచ్చిన మరియమ్మ అంతేనమ్మా. తలాడించామంటే ప్రతి నగరంతో తలాడించినట్టు. అలాగా ఆ త్వర ఏమంటే అది. త్వర చెయ్యెత్తితే చెయ్యెత్తాలి, దించితే దించాలి. మనం ఆవు పాలు తాగుతాం, బర్రె పాలు తాగుతాం, గొర్రె పాలు తాగుతాం. ఇక్కడ సెయింట్ తెరీసా స్కూల్స్ ఉన్నారు కదా, అక్కడికి వెళ్తే పొద్దున్నే ఒక గాడిదని కట్టేసి ఉంచుతాం. ఒక చిన్న ఒక ఇంచ్, ఒక అంగుళం పాలు 1000 రూపాయలు. తాగితే మంచిగా పాలు ఉపసందుకు తప్పుండదని అన్ని రకాల పాలు తాగుతాం. అలాగే కోయ ప్రజలు కూడా పాలు తాగుతారు. ఏం పాలు అంటే కొబ్బరి చేతి పాలు, తాడి చేతి పాలు. ఓకే, ఒకవేళ ఆ పాలు ఏమంటారో మీరు వెళ్ళేటప్పుడు పాలు అక్కడిని అడగండి. ప్రియులారా, ఈ పాలు తాగేటువంటి వారు వీరికి కోడి మాంసం అంటే చాలా ఇష్టం. ఏ మాంసం అంటే ఇష్టం అండి చెప్పాలి. ఏ మాంసం అన్నా బలంగా చెప్పాలి. కోడి మాంసం కుమ్మరకుంటారు చెప్తే కూరంతా చెప్పినట్టు. కుమ్మరకుంటే లేకపోతే కొండేలేదని కూర వండుకుంటానికి వాళ్ళందరూ కోళ్ళు ఎక్కువ పెంచుతూ ఉంటారు. ఒక రోజున ఒక 5 కోళ్ళు కనపడకుండా పోయావట. ఆ దొర దగ్గరికి వెళ్ళి, దొర
5 కోళ్ళు కనపడకుండా పోయావి కాబట్టి ఆ దొంగను పట్టుకుంటూ ఏం చేయాలన్నప్పుడు కొయ్యకు గట్టి ఒక ఎత్తైన బండ మీద ఒక కొయ్య నిలవబెట్టి ఆ కొయ్యకు ఆ వ్యక్తిని, ఆ దొంగతనం చేసిన వ్యక్తిని కట్టి చావు దెబ్బలు కొట్టాలని. ఆ దెబ్బలు కొట్టడానికి ఒక మేపుతారు, రోజు దున్నపోతుని మేపు. వాడు కొట్టిన దెబ్బలకి 5 దెబ్బలకి అవుతుంది. మొదటి దెబ్బకి నాలాటోడైతే అయిపోతారు అనుకోండి, కొంచెం మలుస్తారు అనుకో, ఒక 5 దెబ్బలకి గాలి కనపడలేదు. 2వ రోజు 10 కోళ్ళు పోయావని, 3వ రోజు 15 కోళ్ళు పోయావని, 4వ రోజు 40 కోళ్ళు పోయావు. చెప్పకుండా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఆలకించండి. చివరికి ఆ కోయ ప్రజల యొక్క గ్రామాలలో లైట్లు ఉండు, కాగడాలు వెలిగించి స్కాన్ కన్నా బలమైన కన్నులు గలవారై వ్యక్తిని పట్టుకున్నారని. పట్టుకున్న వెంటనే మొక్క మీద గుడ్డగప్పేసి ఆ 40 గ్రామాలున్న ప్రజలందరినీ ప్రోగు చేసుకొని వచ్చి ఆ త్వర వచ్చి కూర్చున్నాడు. ఆ దున్నపోతుల కొట్టడానికి మేపేటువంటి వాడిని ఫుల్గా వాడికి నిస్స ఎక్కించి ఆవు కొబ్బరి చెట్టు పాలు, తాడి చెట్టు పాలు ఫుల్గా పెట్టించి చాటీలు ఇచ్చి తీసుకొచ్చి రాగా కొట్టడానికి ప్రారంభించే ముందు మొక్క మీద కట్టిన గుడ్డ తెరవాలని. ఏం చేయాలి? పల్లవి మొక్క మీద కప్పిన గుడ్డ తెరవాలి. తెరిచినోడు తెరిచినట్టుగా వెనక్కి వచ్చేస్తున్నాడు. త్వర అడుగుతున్నాడు, ఎవర్రా వాడు, ఎవతరాది అని అడుగుతూ ఉండగా మాట లేదండి, మోగపోయినటువంటి నాలుకలుగా ఉండిపోయాడు. నువ్వెళ్ళరా, నువ్వు చూసిరారా అంటే వాడు వెళ్ళాడు, ఆ పక్కమ్మకి వెళ్ళిపోయాడు. ఇంకొకటి వెళ్ళాడు, వాడు చూస్తాడు, ఆ పక్కమ్మకి వెళ్ళిపోయాడు. ఇంకొకటి చూస్తున్నాడు, వాడు చూస్తున్నాడు, ఆ వెనక భాగానికి వెళ్ళిపోయాడు. చివరికి నువ్వు చూడరా అని వచ్చే వాడిని ఒక గుడ్డెత్తి చూడగా ఎవరో కాదు, త్వరను కన్నా. ఏం చేయాలండి? వీరారా ఎత్తైన బండ నుంచి కిందకి దిగాలి. తల్లిని పక్కకు నెట్టివేశాడు. కొయ్య దొర వేసుకుని వస్త్రాలు తీసివేసి కొయ్యకు కట్టమన్నాడు. ధర్మం వర్ధిల్లాలి, ధర్మం మార్చబడకూడదు. రాజైనా దొరైనా శాసనమే అని ఆ కొట్టేటువంటి వాడికి చెప్పగా వాడు కొట్టడం ప్రారంభించాడు. 10 దెబ్బలకి అలవరిగి ప్రభువునందరి దేవుని బిడ్డలారా, మరణ శాసనం రాసిన వాడే మరణం నొందుట అవశ్యం. తప్పించుకునేటువంటి వాడు నా దేవుడు కాదు, ఆయన న్యాయాధిపతి అంది. ఆయన అబద్ధకుడు కాదు, తప్పించుకొని పోయేటువంటి వాడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అందరం చదువుదాం. మీ పిల్లలు పాస్ అవ్వాలంటే, పిల్లలు పరీక్షలు రాసిన తల్లిదండ్రులు, పరీక్షలు రాసి వచ్చిన పిల్లలు నాతో పాటు చదువుదురుగాక. ఆమేన్. 8వ అధ్యాయం రోమర్ 8వ అధికారం 4వ వచనం. స్టార్ట్. రెడీ? 1 2 3. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో నింపి మనందరి శిక్ష ఆయన మీద భరించెను. అరణ్యములో ఎన్నాగమం 21వ అధికారத்தில் అరణ్యములో వేలాడదీయబడిన ఆ సర్పములో జీవము లేదు, ఆ సర్పములో పాయిజన్ విషము లేదండి. అలాగే అరణ్యములో ఎత్తబడినటువంటి ఆ యొక్క మనుష్య కుమారుని యొక్క శరీరములో పాపము లేని మానవుడిగా పరిశుద్ధుడిగా వేలాడదీయబడి తాను పొందిన మరణం, తన మృతి నీకు నాకు శృతిని కలుగజేసాను. ఆ శృతియే మనకు ఆనందం,
ఆ శృతియే ఈ ఆరాధనకు అలంకారం. ఆ శృతియే ఆమేన్ అనటానికి మూలం. ఆ శృతియే మన నిత్య జీవానికి తోడుకొని వెళ్ళేటువంటిది. అట్టి కృప మనందరి నిమిత్తం. ఏందమ్మా ఈరోజు మీ పండగ? ఏందమ్మా 3 గంటలకే మీ ఫాదర్ అరుస్తున్నాడని మీ ఇంటి ప్రక్క వారు అడిగితే నీవు చెప్పగలవా? నా మరణాన్ని భరించి నాకు నిత్య జీవాన్ని ఇచ్చిన యేసు ఉయిర్తెలిందారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపగల దేవుని సన్నిధి నీకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. తీర్మానానికి నడిపిస్తావా? ఆమేన్. దేవుడు నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం నిన్ను తన యొక్క రాకడ వచ్చే వరకు తన రక్షణార్థమైనటువంటి భద్రతలో దాచి ఉంచును గాక. ఆమేన్. బాప్తిసం పొందుకోవటం గొప్ప ఆశీర్వాదకరం. దేవుని జీవితాంతము నేను దీవించును గాక. రాజా ప్రార్థన చేయ. కొంచెం ఇక్కడ రావాలి. నీ కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచని నమ్ముతున్నావా? నీ జీవితాంత కాలం యేసయ్య కొరకు సాక్షిగా జీవించగలవా? నీ ఇంటి వారిని రక్షణార్థమైన ప్రభువుగా నడిపించగలవమ్మా? నీవు చేసిన వాగ్దానం ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇచ్చుచు ఉన్నా. గలవా? నువ్వు చేసిన పాస్టర్ గారు ప్రార్థన చేయండి. బిడ్డ బాప్తిసం పొందనయ్యండిగా ప్రభా. బిడ్డ 100 ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాను తండ్రి. నీవు చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇచ్చుచు ఉన్నాను. ఈ సంతోషము శశికళ కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిస్మము యేసు నామములో ఇచ్చుచు ఉన్నాను. నీవలే మీ అన్న తొందరలో బాప్తిస్మం పొందుకొనలాగా వాని రక్షణ నడిపించగలవా? యేసు పరిశుద్ధ నామములో ఈ బిడ్డ కొరకు రూతమ్మ ప్రార్థన ప్రకారం ప్రభువును రక్షకుడును త్రియేక దేవుని యొక్క నామములో నీకు బాప్తిస్మము ఇచ్చుచు ఉన్నాను. ఆమేన్. సంతోషమే రక్షకుడును త్రియేక దేవుని యొక్క నామములో నీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను.